So today, changing times, we have to adjust. And clothes are not a matter at all. చాలా మంది అంటున్నారు దానికి దీనికి రియాక్ట్ అయ్యారు, బంగ్లాదేశ్లో గురించి రియాక్ట్ అవ్వలేదు, ఇంకెక్కడో ఏదో అత్యాచారం జరిగితే రియాక్ట్ అవ్వలేదు. పాయింట్ ఏంటంటే ఇది నా ఇండస్ట్రీలో నేను క్లియర్గా విన్నాను, దాని గురించి మాట్లాడుతున్నాను. వాటి గురించి కూడా మాట్లాడడానికి నాకు అవగాహన ఉంటే తప్పకుండా నేను మాట్లాడతాను. బికాజ్ ఈ మధ్య ఏఐలో ఇప్పుడు నిన్న డిస్కషన్స్ ఏవో పెట్టారు ఏవో ఛానల్స్ వాళ్ళు, అందులో నా పిక్చర్స్ నేను దిగిన పోజ్లే కాదు అవి. దోస్ ఆర్ ఆల్ ఏఐ జనరేటెడ్ పిక్చర్స్. I'm feeling very weird that people are really believing many things. అండ్ నాకు ఇది నిజంగా జరిగిందో లేదో అని తెలుసుకునే టైం అవగాహన లేకుండా నేను రియాక్ట్ అవ్వలేను. బట్ దిస్ ఇన్సిడెంట్ ఈస్ వెరీ రియల్. దాని గురించి నేను రియాక్ట్ అయ్యాను అండ్ అవుతున్నాను ఇప్పుడు కూడా. సో ఇంకొకటి ఏదో అన్నారు మీరు, అండ్ నిజమైన మనుషులు అంటే మనం సోషల్ యానిమల్స్ అండ్ వీ హ్యావ్ టు లుక్ అవుట్ ఫర్ ఈచ్ అదర్. నిజంగా అయి ఉంటే చాలా మందికి అర్థమై ఉంటుంది. ఈరోజు శివాజీ గారు ప్రెస్ మీట్లో నా పేరు తీసుకుని ఏవైతే అన్నారో, నేను జాలి పడలేదు సార్, ఐ సింపథైజ్ అన్నాను. ఐ స్టిల్ సింపథైజ్. దర్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ పిటీ అండ్ సింపథైజ్. ఓకే, ఐ స్టిల్ సింపథైజ్ దట్ యూ హ్యావ్ అ లాంగ్ వే టు రికవరీ అండ్ ఐ విష్ యూ అ స్పీడీ రికవరీ. ఓకే, చాలా మర్యాదగా చెప్తున్నాను. ఇంకేమన్నారు, మీకు అవకాశం దొరకాలి, ఆ రుణం తీర్చుకునే అవకాశం ఎప్పుడైనా దొరుకుతుంది, వేరే వాళ్ళు ఎప్పుడైనా నన్ను ఇబ్బంది పెట్టినప్పుడు మీరు నాకు చాలా సందర్భాలు చాలా ఇబ్బందుల్ని దాటుకుని నేను ధైర్యంగా, నాకు మీ సపోర్ట్ అక్కర్లేదు. నా బిఫోర్, నాట్ నౌ, నాట్ ఎవర్. ఐఎమ్ స్ట్రాంగ్ ఎనఫ్ టు టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. I have beautiful husband. I have a strong husband who takes care of me. I have beautiful girlfriends and boyfriends, men around me, women around me, who take care of me, give me strength that I trust them on deriving. మీరు అక్కర్లేదు సార్, మీలాంటి వాళ్ళు అసలే వద్దు సార్. ప్లీజ్ నాతో దూరంగా ఉండండి మీరు, ప్లీజ్. That's what I wanted to say. I hope you get well soon. And what about, okay, let me just go through some comments. If live వచ్చానంటే ఏమన్నా మాట్లాడదాం, వేరే ఎప్పుడు దీనికే వస్తాను. I know, right? Hosting a show called so also I spoke to my lawyer. మీరు ఇది ఏదైతే మీరు ప్యాసివ్గా ప్రొవోక్ చేయాలి చాలా వినమ్రతతో అనుకున్నారు కదా, దాని తర్వాత నాకు ఇప్పుడు ఈ భామ్నాథ్ బాబీ అనే అతను నన్ను ఏదైతే పేరుతో పిలిచారో ఈ స్క్రీన్ షాట్ తీసి మీకు అలాగే మిమ్మల్ని ప్రొవోక్ చేసిన ఆ ప్రెస్ మీట్లో మాట్లాడిన పెద్ద మనిషి అందరికీ లా అండ్ ఆర్డర్ నుంచి రెస్ట్రిక్షన్స్ వస్తాయి. సో ఐ వార్న్ యూ ఆల్ to be careful of what you're typing, what you're talking. Okay, I also hereby call, నేను ఇప్పుడే comments చూస్తున్నాను, and there are so many men and women who are matured, emotionally matured, and who live in this world in today's generation. ఈ కమెంట్స్ అన్నీ మీకు అర్థమవుతున్నాయి కదా. సో వీఆర్ ఇన్ డయర్ నీడ్ ఫర్ ఎ చేంజ్. ఇలాగే వదిలేస్తే ఏమేమి అవుతుందో మీరే ఆలోచించాలి. నేను బాగానే ఉంటాను, నేను చాలా ఐ హ్యావ్ డెవలప్డ్ అ వెరీ థిక్ స్కిన్. అయ్యో, 100% ఫ్యాక్ట్స్ మాట్లాడారు శివాజీ, శివన్న. I really feels okay. వద్దులే, గెట్ వెల్ సూన్ అంతే. ఏం చెప్తాం ఇంకా. ఇంతమంది ఉన్నారండి, ఇంతమంది ఉన్నారు చూడండి. అంతే అనుకుంటా, మిగతా అని చెప్పాలనుకున్నా నేను చెప్పేశాను. That's it. I don't want to waste the time of press by calling a press meet and all. I thought about it, but no.
ఇక్కడ ఛాన్స్ ఉన్నప్పుడు లెట్స్ సేవ్ ఈచ్ అదర్స్ ఎనర్జీస్ అండ్ రిసోర్సెస్ అని ఇలా మాట్లాడుతున్నాను నేను. ఓకే, ఐ హోప్ వీ ఆల్ లివ్ ఇన్ అ సేఫర్ బెటర్ ప్లేస్. అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఎవరి మానాన వాళ్ళని ఉండనివ్వాలని కోరుకుంటున్నాను. బట్టలు ఏంటి సార్, చలికాలంలో ఫుల్ కప్పుకుంటాము, ఎండాకాలం వస్తే కాటన్స్ వేసుకుంటాము. ఇట్స్ ఆల్ పర్సనల్ చాయిస్ అండి, వదిలేయండి. వీ హ్యావ్ టు టార్గెట్ బిగ్గర్ థింగ్స్. అండ్ సినిమా వాళ్ళ ఒపీనియన్స్ అంత సీరియస్గా కూడా మీరు ఏమంటారు దీని గురించి ఏమంటారు, మాకు సంబంధించింది మేము మాట్లాడతాము. నాలాంటి వాళ్ళు చాలా అరుదుగా చాలా తక్కువగా వచ్చి రియల్ లైఫ్ అంటే సినిమాని ఒక జీవితంలో భాగంగా ఉంచుతారే తప్ప, ఎందుకంటే దిస్ ఇస్ ద రియల్ మీ. దట్స్ ఫర్ మీ టు ఎక్స్ప్లోర్ మై ప్యాషన్ అండ్ లీడ్ అ లైఫ్ ఆర్ మేక్ సమ్ ఎర్నింగ్ అండ్ దట్స్ ఆల్. బట్ దిస్ ఇస్ మీ. సో రిలేట్ విత్ దిస్. ఏదో ఒక క్యారెక్టర్ మీద ఏమంటారు, ఐ గెట్ డ్రంక్ ఆన్ అ క్యారెక్టర్ అండ్ దెన్ బయటకు వచ్చి నేను మాట్లాడలేదు వేరే వాళ్ళలాగా. సో రియల్కి డిఫరెన్స్ తెలుసుకోవాలి. అండ్ ఐ జస్ట్ హోప్ ఆల్ ఆఫ్ యూ ఫైండ్ యువర్ పీస్ అండ్ హ్యాపీనెస్ అండ్ హ్యావ్ ద ఫ్రీడమ్, బట్ విత్ డ్యూ రెస్పెక్ట్ అండ్ value others' choices and boundaries అని కోరుకుంటున్నాను. Be happy, be yourself, be authentic. Take care. Bye.